లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు వరల్డ్ క్యాన్సర్ డే. మరి ఈ డే సందర్భంగా అసలు క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటి, దాన్ని ఏ విధంగా నివారించుకోవచ్చు, చికిత్సలు ఏ విధంగా ఉన్నాయి, ఇత్యాది విషయాల గురించి మాట్లాడుకుందాం. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఎక్కువ అపోహలు వస్తున్నాయి. అంటే ఎన్నో రకాల డైట్స్ ఉన్నాయి క్యాన్సర్ ను దరిచేరని ఇవ్వకుండా అని చెప్పేసి, ఏదో విటమిన్స్ ఉన్నాయి అని చెప్పేసి, సో కొన్ని కషాయాలు వాడడం వల్ల కూడా ఇటువంటివి మనం అంటే క్యాన్సర్ వ్యాధి నుంచి మనం దూరంగా ఉండొచ్చు అన్న విషయాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఇవి నిజంగానే అపోహలా, వీటిలో ఎంతవరకు వాస్తవం ఉంది, ఇత్యాది విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఈ విషయాలు మనకు తెలియజేయడానికి గెస్ట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని ముందుగా పరిచయం చేసుకుందాం. డాక్టర్ మెహర్ లక్ష్మి గారు, మెడికల్ ఆంకాలజిస్ట్, నిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్. నమస్కారం మేడం. నమస్కారం అండి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అసలు ముందుగా క్యాన్సర్ మన దగ్గర రాకుండా ఉండాలంటే ఫస్ట్ అసలు ఏం చేయాలి అంటారు? ఎటువంటి డైట్స్ ఏంటి, అసలు మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి? మనము ఇప్పుడు క్యాన్సర్ అనేది జన్యుపరమైన లోపాల వల్ల వస్తుందండి. క్యాన్సర్ అంటే దీని వల్ల వస్తుందని ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు, కానీ యూజువల్లీ క్యాన్సర్ జన్యువులో తేడాలు వస్తే క్యాన్సర్ రావచ్చు. సో క్యాన్సర్ కి దూరంగా ఉండడానికి మనం ఏం చేయొచ్చు అంటే ఈ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మన టిపికల్ సౌత్ ఇండియన్ డైట్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ అన్ని ఉండే డైట్ తీసుకోవాలి. అండ్ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి. అట్లీస్ట్ ఒక 30 minutes అని ఎక్సర్సైజ్ చేయడం, అట్లా పొల్యూషన్ కి దూరంగా ఉండాలి. అండ్ ఈ అలవాట్లు అంటే స్మోకింగ్ కానీ టొబాకో ఎనీ ఫామ్ స్మోకింగ్ కి దూరంగా ఉండాలి, ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి, అండ్ అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ వీటికి దూరంగా ఉండాలి. సో ఈ హెల్దీ లైఫ్ స్టైల్ పాటించడం ద్వారా మనం క్యాన్సర్ ని చాలా మటుకు జయించవచ్చు. ఓకే, అట్లాగే అసలు క్యాన్సర్ డయాగ్నోస్ విషయంలో చూసుకుంటే కనుక జనరల్ గా నార్మల్ గా ఏదో అయిందని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ల్యాబొరేటరీకి వాళ్ళు చెప్పినప్పుడు తెలుస్తుంది. అయితే అన్ని చోట్ల కరెక్ట్ గా డయాగ్నోస్ జరుగుతుంది అంటారా? అదర్వైజ్ అట్లా జరగనప్పుడు అసలు వాళ్ళని ఎవరిని సంప్రదించాల్సిన అవసరం ఉంది అంటారా? ఇప్పుడు మన క్యాన్సర్ చూసుకుంటే బ్రాడ్ గా 2 రకాలండి. ఒకటేమో బ్లడ్ లో వచ్చే లోపాలు, బ్లడ్ క్యాన్సర్స్. ఇంకొకటి సాలిడ్ ట్యూమర్స్, అంటే ఈ బ్రెస్ట్ లో వచ్చే క్యాన్సర్ కానీ, కొలాన్ అంటే పేగులో వచ్చే క్యాన్సర్ కానీ, లివర్ లో వచ్చే క్యాన్సర్, ఇవన్నీ సాలిడ్ ట్యూమర్స్ అంటారు. ఈ సాలిడ్ ట్యూమర్స్ జనరల్ గా ఒక గెడ్డ లాగా ఫామ్ అయ్యి ఆ గెడ్డ మెల్లగా పెరుగుతూ ఉంటుంది. సో ఈ గెడ్డ వచ్చినప్పుడు ఎప్పుడైనా యూజువల్లీ సిమ్టమ్స్ కొంచెం మంది సిమ్టమ్స్ కనిపించవచ్చు, లోపల ఉంటే కనిపించకపోవచ్చు కూడా. సో కాకపోతే చాలా మోస్ట్ కామన్ క్యాన్సర్స్ లో మాత్రం మన బ్రెస్ట్ ఫీమేల్స్ లో చూసుకుంటే మోస్ట్ కామన్ క్యాన్సర్స్ బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్. అండ్ వీటికి ఖచ్చితంగా సిమ్టమ్స్ కనిపిస్తాయి. అంటే ఒక బ్రెస్ట్ లో కానీ ఒక కంటి కనిపిస్తే ఆ కంటి యూజువల్లీ పెయిన్లెస్ గా ఉంటుంది. పెయిన్లెస్ ఉన్నప్పుడు అవి క్రమేపీ పెరుగుతూ ఉంటే కంపల్సరీ డాక్టర్ని సంప్రదించాలి. అండ్ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ కూడా చాలా కామన్. సర్వైకల్ క్యాన్సర్ చూసుకుంటే మెన్స్ట్రువల్ సైకిల్ మధ్యలో బ్లీడింగ్ కనిపించిన, యూజువల్లీ ఆఫ్టర్ ఇంటర్కోర్స్ బ్లీడింగ్ అయినా సరే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. సో ఇవి జనరల్గా సాలిడ్ ట్యూమర్స్, ఇవి గెడ్డల్లా వచ్చి పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు లిక్విడ్ క్యాన్సర్స్ అంటే ఈ బ్లడ్ క్యాన్సర్స్ చూసుకుంటే, బ్లడ్ క్యాన్సర్స్ చాలా సడన్ గా రావచ్చండి. వాటిని అక్యూట్ క్యాన్సర్స్ అంటారు. వీటి వల్ల కొంచెం మంది జ్వరం రావచ్చు, బ్లీడింగ్ రావచ్చు. చాలా మంది డెంగ్యూ జ్వరం అనుకుంటా ఉంటారు, చాలా మిస్ డయాగ్నోస్ అవుతుంది. అవి మాత్రం ఎక్కువ టైం ఇవ్వవు. బ్లడ్ లో లోపాలు వస్తాయి, చాలా మనం వెంటనే డయాగ్నోస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ ట్రీట్మెంట్ కూడా వెంటనే అందించాల్సిన అవసరం ఉంటుంది. ఈ డయాగ్నోసిస్ లో సింపుల్ బ్లడ్ టెస్ట్, పెరిఫెరల్ స్మియర్ లో చిన్న బ్లడ్ టెస్ట్ చేసి ఇందులో క్యాన్సర్ కణాలు కనిపిస్తున్నాయి అని మాత్రం చాలా మంది ల్యాబ్స్ లో చెప్పేస్తారు. ఎప్పుడైతే బ్లడ్ క్యాన్సర్ అని పెరిఫెరల్ స్మియర్ లో కనుగొన్నారో వెంటనే ఆంకాలజిస్ట్ ని సంప్రదించాలి. మెడికల్ ఆంకాలజిస్ట్ సంప్రదిస్తే వాళ్ళు ఇంకా స్పెషలైజ్ టెస్టులు చేస్తారు. అంటే ఈ బ్లడ్ క్యాన్సర్ లో చాలా రకాలు ఉంటాయి, ఏమి రకము అది స్పెషల్ టెస్టులు రన్ చేస్తారు. కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్ స్లోగా ఉంటాయి, అంటే ఎల్డర్లీలో వచ్చే సిఎంఎల్ కానీ సిఎల్ఎల్ కానీ స్లోగా ఉంటాయి. అవి మనిషికి పెద్ద హాని చేయవు. అండ్ వాటి ట్రీట్మెంట్ కూడా చాలా నెమ్మదిగా, చాలా మైల్డ్ గా ఉంటుంది. సో వాటి వల్ల పెద్ద హాని జరగదు. అది కూడా చిన్న పెరిఫెరల్ స్మియర్ ద్వారానే కనిపెట్టేయచ్చు. డయాగ్నోసిస్ చాలా సింపుల్ అండి. కాకపోతే ఎప్పుడైనా జ్వరం వచ్చి తగ్గకపోతే కంపల్సరీ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి.
అలాగే మేడం ఇది బాగా ఖర్చుతో కూడుకున్నది. క్యాన్సర్ వచ్చింది అంటేనే ఫస్ట్ భయపడేది ఖర్చు విషయంలో. సో ఎక్కడైనా ఇంతే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమేనా, అది ఎలా అంటారు అసలు? ఇప్పుడు మీరు చూస్తే ఇంతకు ముందు ఇప్పుడు చూస్తేనండి ఖర్చు యాక్చువల్లీ చాలా మటుకు తగ్గింది. మీరు క్యాన్సర్ అని మన ఖర్చు క్యాన్సర్ వైద్యానికి ఇంత జరుగుతుంది అని చూస్తే మిగతా చూస్తే యాక్చువల్లీ గుండె జబ్బులకే ఇంకా ఎక్కువ ఖర్చు అవ్వచ్చు. వేరే పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చినా, కిడ్నీ పాడైనా అవి ఇంకా ఖర్చుతో కూడుకున్న పని. ఇన్ఫాక్ట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ కి చాలా తక్కువ ఖర్చు అవుతుందండి. అంటే ఒక బయాప్సీ చేసి ఇవన్నీ చేస్తే ఒక వైట్ కార్డ్ హోల్డర్ అయితే మొత్తం ఫ్రీగా జరుగుతుంది. ఆరోగ్యశ్రీ కార్డు కానీ వైట్ కార్డ్ ఉన్నా సరే, రేషన్ కార్డ్, ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉన్నా, లేకపోతే ఇప్పుడు ఈఎస్ఐ లో కొంచెం మంది పనిచేస్తారు, సిజిహెచ్ఎస్ ఫెసిలిటీస్, ఇవి ఫెసిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ డయాగ్నోసిస్ అవుతుంది. సో ఈ బయాప్సీ అనేది ఈవెన్ పేమెంట్ బెస్ట్ ఆఫ్ ద సెంటర్స్ లో పేమెంట్ పెట్టుకున్నా సరే 5,000 10,000 మించి అవ్వదు. ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా సరే 10,000-15,000 మించి అవ్వదు. ఇంకా స్కాన్స్ అంటారా, మీరు లేటెస్ట్ హోల్ బాడీ స్కాన్, పెట్ స్కాన్. ఈ పెట్ స్కాన్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే 25,000 మీరు మ్యాక్సిమం కట్ ఆఫ్ తీసుకుంటే. సో ఖర్చు దీనికి మించి ఇంతకు మించి దాటే అవకాశం లేదు. ఇప్పుడు మా హాస్పిటల్ అంటే ఇంకా తక్కువ, వైట్ కార్డ్ హోల్డర్ అంటే ఆల్మోస్ట్ స్కాన్స్ కూడా ఫ్రీగా జరుగుతాయి. సో దే ఆర్ హాస్పిటల్స్ వేర్ ఫ్రీగా జరిగేవి ఉన్నాయి. మ్యాక్సిమం కాస్ట్ చూసుకున్నా సరే మిగతా పోలిస్తే ఎంత అవుతుందో క్యాన్సర్ డయాగ్నోసిస్ కూడా అంతే ఖర్చు అవుతుంది. ఇక వైద్యానికి వస్తే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆరోగ్యశ్రీ వాళ్ళకి వీళ్ళందరికీ ఫ్రీగా వైద్యం అందిస్తున్నాం. అండ్ మెడిసిన్స్ కూడా పూర్వంతో పోలిస్తే ఇండియన్ కంపెనీస్ చాలా మటుకు మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల మెడిసిన్ కాస్ట్ కూడా చాలా మటుకు తగ్గింది. ఒకప్పుడులా లేదు. ఇన్ఫాక్ట్ నెలకి బీపీ టాబ్లెట్స్ కి, షుగర్ టాబ్లెట్స్ కి ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు క్యాన్సర్ వైద్యానికి కూడా అంతే ఖర్చు అవుతుంది. ఒకప్పుడు ఒక ఫ్యామిలీలో ఏదైనా బీపీ షుగర్ పేషెంట్ ఉంటే నెలకి 2-3 వేలు ఈజీగా అవుతుంది కదండి. ఇప్పుడు నెలకి కొన్ని రకాల టాబ్లెట్స్ క్యాన్సర్ కి వైద్యం పెడితే 1000 రూపాయలు కూడా వైద్యం అయిపోతుంది. ఒకప్పటిలా లేదు. సో అసలు ఖర్చు గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో దానికి అంటే కొంచెం తగ్గింది అని అంటారు పూర్వంతో కంపేర్. స్టార్టింగ్ లో ఈ మాలిక్యూల్స్ అన్ని కొత్తగా వచ్చినప్పుడు 10 ఏళ్లలో చాలా మార్పులు జరిగినాయండి. సో ఏదైతే కామన్ క్యాన్సర్స్, కామన్ గా వాడే మెడిసిన్స్ మాత్రం ఖర్చు చాలా అందుబాటులోకి వచ్చేసింది. రేట్స్ అయితే తగ్గాయి. అయితే వీటి ఖర్చు విషయం వరకు ఎట్లా అయితే భయపడేవాళ్ళు, దానికి వచ్చే రియాక్షన్స్ వల్ల గురించి కూడా, అంటే క్యాన్సర్కి వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ రియాక్షన్స్ గురించి కూడా కానీ చాలా మంది భయపడుతూ ఉంటారు. సో అసలు యాక్చువల్గా ఎటువంటివి ఉంటాయి అంటారు? ఇప్పుడు ఒకప్పుడు అండి కీమోథెరపీ ఇస్తే జుట్టు ఊడిపోతుంది, వాంతులు అయిపోతాయి, మనిషి క్షీణించిపోతాడు, ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ముందే చనిపోతాడు అనే ఈ అపోహలన్నీ ఉంటాయి. కానీ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్ ఎక్కువ భయంకరమైనది, వైద్యం కాదు. మనం ఏ ఇంటెన్షన్ అంటే మనిషిని బ్రతికించాలి. మనిషిని బ్రతికించడం గురించే మందిస్తున్నాం కానీ మనిషిని చంపడం గురించి మనం మందిగోం. అయితే ఒకప్పుడు వచ్చే మెడిసిన్స్ లో వాంతులు ఎక్కువగా వచ్చేవి, అది నిజమే. కానీ ఇప్పుడు వచ్చిన మెడిసిన్స్ కి వాంతులు ఆల్మోస్ట్ నిల్ అని చెప్పుకోవచ్చు. ఈ సపోర్టివ్ మెడిసిన్స్ ఏదైతే వస్తున్నాయో ఆర్ క్యాన్సర్ మెడిసిన్స్ కూడా కొత్త రకం మందులకి ఆల్మోస్ట్ ఈ వాంతులు అనేవి లేకుండానే ఉంటున్నాయి. ఇంకా జుట్టు ఊడిపోవడం అనేది మాత్రం చాలా మెడిసిన్స్ కి అవుతుందండి. జుట్టు ఊడిపోతుంది, కాకపోతే మళ్ళీ వస్తుంది. ఇన్ఫాక్ట్ చాలా మంది పేషెంట్స్ కి మునుపటికన్నా అందంగా వస్తుంది. పేషెంట్స్ చాలా హ్యాపీగా ఉంటారు తర్వాత, మాకు చాలా అందంగా ఉంది జుట్టు అని. సో సైడ్ ఎఫెక్ట్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ట్రీట్మెంట్ లో పేషెంట్ సిక్ అవుతుందంటే అది క్యాన్సర్ వల్ల అండి. ఎందుకంటే మనం మందు ఇచ్చిన తర్వాత ఆ మందు పనిచేయడానికి అట్లీస్ట్ 2 to 3 వీక్స్ పడుతుంది. అప్పుడప్పుడు 2 months కూడా పట్టొచ్చు. ఈ 2 months లోపల క్యాన్సర్ ఊరుకోదు కదా, క్యాన్సర్ కూడా మనిషిని క్షీణింపజేస్తుంది. అట్లాగే అంటే మనం ఏదైతే క్యాన్సర్ దేనికైతే సోకిందో ఒక సెల్ ఉంటుందో దాన్ని డామేజ్ చేసినప్పుడు పక్కన ఉన్నవి కూడా డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాని వల్ల కూడా వీళ్ళకి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారు. అది ఎంతవరకు? అది కూడా ఇప్పుడు మెయిన్ కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ పక్కన ఉన్న క్యాన్సర్ కణాలు ఎఫెక్ట్ అవడం వల్లే. బికాస్ కీమోథెరపీ మందుకి ఇది క్యాన్సర్, ఇది నార్మల్ అని డిఫరెన్షియేట్ చేయలేదు. ర్యాపిడ్లీ ప్రొలిఫరేటింగ్ సెల్స్ ఏదైతే మన జుట్టులో ఉన్నాయో, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ లో లైనింగ్ లో ఉన్నాయో వీటిని కూడా టార్గెట్ చేయడం వల్ల ఈ జుట్టు ఊడిపోవడం కానీ, నాసియా కానీ ఇవి కానీ రావచ్చు. కానీ ఆ సపోర్టివ్ కేర్, మన వాంతులు అవ్వకుండా మెడిసిన్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల
ఇప్పుడు మనం వీటన్ని అరికడుతున్నాం. కాకపోతే ఇప్పుడు కొత్తగా మెడిసిన్స్ వచ్చినాయండి. ఐ వాజ్ సేయింగ్ టార్గెటెడ్ థెరపీ అంటే మనం మందు ఇచ్చి సరాసరి క్యాన్సర్ సెల్ మీదే పనిచేస్తుంది. ఓకే, మిగతా సెల్స్ మీద పనిచేయదు. అట్లాంటి మెడిసిన్స్ కొన్ని జబ్బులకు వచ్చినాయి. అంటే మనం కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్ లో కొన్ని రకాల మందులు ఇస్తున్నాము, లంగ్ క్యాన్సర్ లో ఇస్తున్నాము. అంటే ఈ టార్గెటెడ్ థెరపీ ఏంటంటే క్యాన్సర్ కణం మీద మాత్రమే పనిచేస్తుంది, మిగతా కణాల మీద పనిచేయదు. సో వీటి వల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏదైతే మన కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ ఏదైతే భయపడుతున్నారో అవి అసలు ఉండవు. ఓకే, కానీ ఈ టార్గెటెడ్ థెరపీ అన్ని రకాల క్యాన్సర్స్ లో లేదు, కొన్ని రకాల మాత్రమే వచ్చింది. దానికి కూడా స్పెషల్ టెస్టులు చేసి ఆ జన్యుపరమైన లోపం ఉందా లేదా చూసుకుని అది ఉంటేనే ఈ మందు వాడచ్చు. ఓకే, అది లేకపోతే ఈ మందు వాడడం అవ్వదు. ఓకే ఓకే. అలాగే మేడం చాలా ఇప్పుడు అపోహలు ఏవైతే ఉంటాయో, అంటే ఇది చేయడం వల్ల, ఈ డైట్ చేయడం వల్ల క్యాన్సర్ రాదు, ఆర్ ఇది ఒక విటమిన్ ఉంటుంది, దీని డెఫిషియన్సీ వల్లనే యాక్చువల్ గా క్యాన్సర్ వస్తుంది, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. అంటే తీపి తినొద్దు, వేడి నీళ్లు తాగండి, ఇలాంటి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా అపోహల వాస్తవాలంటారా? ఇప్పుడు మనం చూసుకుంటే అండి, మన ఇప్పుడు ఈ వాట్సాప్ గ్రూప్స్ లో కానివ్వండి, ఫేస్బుక్ లో కానివ్వండి, చాలా రకాల యూట్యూబ్స్ లో మల్టిపుల్ వీడియోస్ వస్తున్నాయండి. మీరు క్యాన్సర్ కి ఈ వైద్యం ఏమీ చేయించుకోవద్దు, ఇవి చేయండి చాలు అని. ఇవి అది యాక్చువల్లీ పూర్తిగా అవాస్తవం అండి. ఇప్పుడు ఒక మెడిసిన్ మనం క్యాన్సర్ కి వాడాలి అంటే క్లినికల్ ట్రయల్ చేయాలండి. క్లినికల్ ట్రయల్లో సుమారు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే ఒక ఆల్మోస్ట్ 5,000 to 10,000 మహిళలు తీసుకుంటారు ఒక్కొక్క గ్రూప్ లో. ఒక 5,000 మంది బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు, 5,000 మంది పడిన వాళ్ళు చూసి ఈ మందు ఎంత బాగా పనిచేస్తుంది అని టెస్ట్ చేసి మల్టిపుల్ ట్రయల్స్, ఫస్ట్ యానిమల్ స్టడీస్ చేస్తుంది, ఫస్ట్ ల్యాబ్ లో చూస్తారు దాని కాన్సన్ట్రేషన్, తర్వాత యానిమల్ స్టడీస్ చేస్తారు, తర్వాత ఫేజ్ 1, 2, 3 అని మల్టిపుల్ ట్రయల్స్ చేసి మార్కెట్ లో వచ్చిన తర్వాత కూడా ఆ దుష్ప్రభావాలు ఎక్కువ ఉంటే ఆ కొన్ని రకాల మందులు అయితే వెనక్కి తీసేయడం జరుగుతుంది. సో ఇన్ని స్టడీస్ చేసి వచ్చిన మందు వాట్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఈ అలోపతిలో ఉండే మా క్యాన్సర్ మందులు ఇవేమీ లేకుండా ఈ మందు ఇది తాగండి తగ్గిపోతుందంటే మనం ఎవరిని చూసామండి? ఆ పేషెంట్స్ ఎవరు తగ్గిన వాళ్ళు మన దగ్గర లేరు, ఎవరు మనకి కనిపించి మాకు తగ్గిందని చెప్పలేరు. అండ్ ఇవన్నీ వినికిడి వల్ల మాత్రమే, మనం స్వయంగా ఎవరిని చూడలేదు. వాటి వల్ల స్టడీస్ లేవు, ఏ స్టడీస్ వల్ల కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అండి, లెట్స్ గో ఆర్గానిక్ అని అంటున్నారు. ఇప్పుడు లెట్స్ గో ఆర్గానిక్ అన్నప్పుడు క్యాన్సర్ మందులు కూడా ఆర్గానిక్ అండి. ఇప్పుడు మనం చూస్తే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ రైస్ మనం తీసుకుని అవి ఆడించి ఒక కుప్ప నూడి ఆడించి వండుకొని తింటాం. ఇట్లా అలాగే క్యాన్సర్ మందు కూడా చాలా మటుకు క్యాన్సర్ మందులు చెట్ల నుంచి తీస్తారు. ఓకే, మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి తీస్తారు. ఆ మాలిక్యూల్ తీసి దాన్ని ప్యూరిఫై చేసి ఆ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ రూపంలో మార్చి, అంటే రిఫైన్డ్ ఫార్మ్ ఆఫ్ ఆర్గానిక్ అన్నమాట. ఓకే, మన ఆర్గానిక్ ఎంత నమ్మితే మన ఈ మెడిసిన్ ఎల్లోపతి మెడిసిన్ కూడా అంతే నమ్మాలి. బికాస్ దే ఆర్ మేడ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇది అంతేకాని మన క్రూడ్ ఫామ్ అని నమ్మలేం. మన పూర్వీకులు, మన యాన్సిస్టర్స్, రాతి యుగంలో మనుషులు చెట్లు అవి తినేసేవారు, ఇవి తినేసేవారు. మన రాతి యుగంలో లేవు కదండి, మన అన్ని రిఫైన్డ్ ఇది తిన్నప్పుడు. సో ట్రీట్మెంట్ కూడా రిఫైన్డ్ గా ఉండాలి. ఎంత రిఫైన్డ్ గా ఉంటే అంత సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. కామన్ అపోహ ఏంటంటే మన ఈ ఆయుర్వేదం తీసుకుందాము, దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు మేడం మీరు ఇంజక్షన్ ఇస్తున్నారు, మాకు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇది వాటి వల్ల ఇన్ఫాక్ట్ రిఫైన్డ్ మందు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తే అసలు ఏమీ లేకుండా క్రూడ్ ఫామ్ మందు తీసుకున్నప్పుడు ఇంకెన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావాలండి? మేము చూస్తున్నాం పేషెంట్స్ ని, కిడ్నీలు పాడైపోయి, లివర్ పాడైపోయి చివరి దశలో వస్తూ ఉంటారు మా దగ్గరికి. అంటే తగ్గే జబ్బులు తగ్గకుండా అయిపోయి మల్టిపుల్ సైడ్ ఎఫెక్ట్స్. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ముందు ఎక్స్ప్లెయిన్ చేయరు. ఓకే, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయరు అంటే క్లినికల్ డేటా లేదు వాళ్ళకి. ఇవి వస్తాయని మేము ఇవి వస్తాయని చెప్తాం కాబట్టి పేషెంట్స్ భయపడతారు, వాళ్ళు చెప్పరు కాబట్టి నమ్ముతారు. కాకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వాటి వల్ల ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అండ్ తగ్గే జబ్బు కూడా తగ్గకుండా అయిపోతుంది. ఓకే, అది మళ్ళీ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది, తొందరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్. అడ్వాన్స్ స్టేజ్ ఖచ్చితంగా వెళ్తుందండి. ఇప్పుడు మనం తీసుకుంటే బ్లడ్ క్యాన్సర్స్ తీసుకున్నారనుకోండి, చిల్డ్రన్ లో 90% బ్లడ్ క్యాన్సర్స్ తగ్గిపోతాయండి, నయం అయిపోతాయి. ఓకే, చాలా మందికి అంటే చిన్నపిల్లల్లో వాళ్ళు గుర్తు కూడా ఉండదు. 2-3 years లో వాళ్ళ వైద్యం చేసి
నాకు కొంతమంది పేషెంట్లు ఉన్నారు, ఆ బేబీస్ నేను 2 years 3 years అప్పుడు వైద్యం చేశాము. ఇప్పుడు వాళ్ళకి 14 ఏళ్ళు 15 ఏళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళకి నేను ఎవరో గుర్తులేదు, వాళ్ళకి అసలు హాస్పిటల్కి వచ్చినట్టు కూడా గుర్తులేదు. సో అట్లా వైద్యం చేయించుకుని వాళ్ళు నయం అయిపోయి ఇప్పుడు రెగ్యులర్ యాక్టివిటీస్. ఇప్పుడు ఇట్లాంటి కొంచెం మంది పేషెంట్లు అండి కొన్ని రకాల ఈ కర్ణాటక గానీ కేరళ గానీ ఢిల్లీ ఈ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే స్టెరాయిడ్ టాబ్లెట్ ఇవ్వగానే రెస్పాన్స్ వస్తుంది. 1 week లో వాళ్ళు నార్మల్ అయి కూర్చుంటారు. కానీ మేము 1 week లో ట్రీట్మెంట్ ఆపకూడదు. బికాస్ మన కంటికి కనిపించిన కణాలు చాలా ఉంటాయి. సో మేము ప్రొలాంగ్ థెరపీ ఇస్తాం. ఎందుకంటే కంటికి కనిపించిన కూడా పూర్తిగా నిర్మూలించాలి, మళ్ళీ జబ్బు తిరగబెట్టకూడదని. సో ఇలాంటి పేషెంట్స్ వల్నరబుల్ వాళ్ళు ఈ ఏదైతే వేరే చోటకి వెళ్ళి వెంటనే తగ్గిపోతుంది, బాగుంటారు, పిల్లలు బాగుంటారు. కానీ బాగోవడం 6 నెలలే. 6 నెలల తర్వాత చాలా ముద్దుగా స్టేజ్ లో చాలా భయంకరంగా వస్తుంది. చాలా మంది పిల్లలు నా కళ్ళ ముందే చనిపోయారు అన్నట్లా వెళ్ళి వచ్చి జబ్బు తిరగపెట్టిన తర్వాత ఇంకొకటి విషయం ఏం చూసామంటే ఎవరైతే ఆల్టర్నేటివ్ మెడిసిన్ వాడి మా దగ్గరికి వచ్చి కీమోథెరపీ వాడారో వాళ్ళకి రెస్పాన్సెస్ అంత బాగా రావట్లా. సో అందులో మెడిసిన్ ఉంది, మెడిసిన్ లేదు అని చెప్పట్లేదు. మెడిసిన్ ఉంది అండ్ కొంతవరకు అది పనిచేస్తుంది. పనిచేసి ఫెయిల్ అయినప్పుడు మాత్రం వేరే ముందు సరిగ్గా పనిచేయాలి. అంటే తాత్కాలికంగా అప్పటి వరకు ఉపశమనం ఇస్తుంది. ఈ తాత్కాలిక ఉపశమనం అంటే ఆ పేషెంట్ ఎవరైతే 100 ఏళ్ళు బతకగలరో వాళ్ళు 6 నెలలు సంవత్సరం 2 సంవత్సరాలతో వాళ్ళ జీవితం అయిపోతుంది. మా వాళ్ళు వైద్యం చేయించుకున్నారు 2 ఏళ్ళు బతికారు అంటున్నారు, కానీ ఆ పేషెంట్ 100 ఏళ్ళు బతకగలన్న విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. అదే ఇది. సో అదే ఇందాక మీరు కర్ణాటక అన్నారు, కర్ణాటకకు సంబంధించి. కానీ అంతేకాకుండా ఏదో నువ్వుల లడ్డు తినడం వల్ల కషాయం తాగడం వల్ల కూడా తగ్గిపోతుంది, అసలు క్యాన్సర్ మన దగ్గరికి రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని అంటే. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా హెల్దీ లైఫ్ స్టైల్ అండి. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు మన పూర్వీకులు చూసుకోండి, సౌత్ ఇండియన్ డైట్ రెగ్యులర్ గా చూసుకుంటే కార్బోహైడ్రేట్ తినండి, పప్పు తినండి, చారు వేసుకోండి, రసం వేసుకోండి, పెరుగు తినండి. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక బ్యాలెన్స్ డైట్. ఇందులో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్ అన్ని బ్యాలెన్స్డ్ గా ఉండి హార్ట్ కి మంచిది, అవి కిడ్నీస్ మంచిది, కొలాంగ్ మంచిది, ఇవన్నీ అట్లా మన పూర్వీకులు ఉన్న డైట్ రెగ్యులర్ గా. సో మన డైట్ పద్ధతులు మారిపోతున్నాయి కాబట్టి అట్లాంటివి వద్దు, మన పద్ధతులే మంచివి అని చెప్పడానికి ఉపయోగపడతాయి. కానీ అది పూర్తిగా ఇదే తినడం వల్ల క్యాన్సర్ రాదు అని మనం చెప్పలేం. అవి మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు డైట్ లో. నువ్వులు మంచివి, పసుపు మంచిది, వేడి నీళ్ళు మంచిది, తేనె మంచిది, అన్ని మంచివి. ఎందుకంటే అన్నిట్లో ఒక్కొక్క మంచి గుణాలు ఉన్నాయి, ఔషధ గుణాలు ఉన్నాయి, లేవని మనం చెప్పలేం. కానీ అవే మాత్రమే కాదు, ఎప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉండాలండి, అన్ని కలిపి తినాలి. సో నో కార్బ్స్ అని, నో స్వీట్స్ అని, నో షుగర్. ఇప్పుడు అన్ని అంటే ఇవి తగ్గించుకోవడం వల్ల చూడండి స్థూలకాయం తగ్గొచ్చు. నో కార్బ్స్, తీపి తినద్దు అంటే ఒబిసిటీ రాదండి, స్థూలకాయం రాదు, డయాబెటీస్ తగ్గుద్ది. సో ఆటోమేటిక్ గా స్థూలకాయం తగ్గడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ తగ్గే అవకాశం ఉంది. కానీ పూర్తిగా దీనివల్ల క్యాన్సర్ వస్తుంది అని మాత్రం అది తప్పు. అది దీనివల్ల అది తగ్గించుకోవడం అది వే ఆఫ్ హెల్దీ లైఫ్ అన్నమాట. హెల్దీ లైఫ్ స్టైల్లో భాగం అది. కానీ అది పూర్తిగా మానేస్తే మన క్యాన్సర్ రాదు అని చెప్పలేము మనం. సో ఇందాక మీరు అన్నారంటే హెల్దీ లైఫ్, మనం ఇందాక సౌత్ ఇండియన్ థాలీ గురించి మాట్లాడుకున్నాం. సో అది దాన్ని మన డైట్ లో భాగం చేసుకుని ఎక్సర్సైజ్ కనుక చేస్తే సో మనం రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలని హెల్దీగా ఉండొచ్చు. అండ్ పొల్యూషన్ కి దూరంగా ఉండాలి. మనం చూస్తున్నాం చాలా ఆల్మోస్ట్ రోడ్ మీద వెళ్తా ఉంటే మన ఆర్టీసీ బస్సెస్ లోంచి కానివ్వండి, ఆటోస్ లోంచి కానివ్వండి, చాలా పొగ వస్తుంది. ఈ మెజర్స్ తీసుకోకపోతే మనం చూస్తున్నాం ఇప్పుడు చాలా లంగ్ క్యాన్సర్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఇవన్నీ ఆల్మోస్ట్ హెల్దీ లైఫ్ అంటే ఇట్ ఇన్క్లూడ్స్ ఎవ్రీథింగ్. పొల్యూషన్ తగ్గించాలి, చెట్లు పెంచమంటున్నారు, చెట్లు పెంచాలి, ఈ ప్లాస్టిక్ వాడుకుని తగ్గించాలంటున్నారు. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ హెల్దీ లైఫ్ స్టైల్. ఇవన్నీ పాటిస్తే గ్యారంటీగా క్యాన్సర్ కూడా ఇన్సిడెన్స్ తగ్గించే అవకాశం ఉంటుంది. సో ఇందాక మనం అనుకున్నట్టు అంటే ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి కానీ ఇవన్నీ కాదు, అసలు ఇంగ్లీష్ మెడిసిన్ అనేది అథెంటికేషన్ అనేది ఉంది దీనికి అని చెప్పారు కదా. సో దాన్ని మరి ఎందుకు నమ్మలేకపోతున్నారు, ఇంకా ప్రజల్లో ఎందుకు ఆ నమ్మకం కలగట్లేదు అంటారు? ఇప్పుడు నా దగ్గరికి పేషెంట్ వచ్చారండి, నేను ఖచ్చితంగా చెప్తాను లైక్ దీనికి యావరేజ్ గా నేను తగ్గుతుందో చెప్తాను. నేను సైడ్ ఎఫెక్ట్స్ నా ఇచ్చే మందు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముందో చెప్తాను. నువ్వు ఈ మందు వాడినా సరే నువ్వు 6 నెలలు సంవత్సరాలు చనిపోతావు అని చెప్తే ఎంతవరకు నమ్ముతారండి? ప్రజలకి తీపిగా ఉండే మాటలు మాత్రమే నచ్చుతాయి.
ఈ మందు వాడండి మీ క్యాన్సర్ పోతుంది అంటే నచ్చుతుంది, అంటే పేషెంట్ చనిపోయినా పర్వాలేదు వాళ్ళకి, కానీ ఆ మాట రావాలి, ఈ మందు వాడండి మీ క్యాన్సర్ ఉండదు. మనం క్యాన్సర్ చేస్తున్నామండి ఎర్లీ స్టేజ్ లో కనిపెట్టి కొన్ని రకాల క్యాన్సర్స్ మాత్రమే. కొన్ని రకాల క్యాన్సర్స్ కి ఇంకా ఈ రీసెర్చ్ జరుగుతూనే ఉంది. సో అన్ని రకాల క్యాన్సర్ మనం జయించలేము అవుతోంది, సో అవుతా ఉంది. కానీ మనం ఏ రకం క్యాన్సర్ క్యూర్ అవ్వవు, ఇవి క్యూర్ అవుతాయని, క్యూర్ అవ్వవు అనే మాట పేషెంట్ చెవిలో పడితే వాళ్ళకి నచ్చదండి, వాళ్ళకి నచ్చదు. సో ఆల్టర్నేటివ్ గా ఇంకేదైతే బెటర్ వెతుకుతా ఉంటారు. ఈ వెతికి చాలా మంది పేషెంట్స్ చూశాను, 6 నెలలు అంటారు, ఈ 6 నెలలు ఈ వెతకడం వల్లే సరిపోతుంది, ఈ ట్రీట్మెంట్ కి కూడా రారు, ట్రీట్మెంట్ కూడా రావట్లేదు. సో ఇది తగ్గుతుంది అని మనం చెప్పినా సరే కొన్ని రకాల క్యాన్సర్లు తగ్గుతాయి, మనం ఖచ్చితంగా చెప్తాం ఇవి తగ్గుతాయండి, ఈ వైద్యం ఇట్లా ఉంటుందని. కానీ మన ట్రీట్మెంట్ ప్రొలాంగ్ గా ఉంటే మన ప్రొలాంగ్ ట్రీట్మెంట్ చాలా మందికి నచ్చదు. సో షార్ట్ కట్స్ వెతుకుతారు. ఈ 2 years ట్రీట్మెంట్, 1 year ట్రీట్మెంట్, ఎందుకు ప్రొలాంగ్ ట్రీట్మెంట్ అని ఈ షార్ట్ కట్స్ వెతకడం వల్ల ఈ లోపల తగ్గే జబ్బు కూడా తగ్గకుండా అయిపోతుంది. ఓకే, ఇట్లాంటి అపోహలకే వీళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కడైతే వాళ్ళ కరెక్ట్ ట్రీట్మెంట్ అవసరమో ఇంగ్లీష్ మెడిసిన్ ద్వారా దాన్ని నమ్మలేకపోతున్నారు కదా. సో ఇటువంటి అవేర్నెస్ అవసరం అంటారు జనాల్లో ఇప్పుడు. ప్రజలకు తెలియాలండి, అంటే జబ్బు వస్తే ఒక ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు చెప్పింది పద్ధతిలో మనం వైద్యం చేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు మీరు క్యాన్సర్ డాక్టర్ అయ్యారు అంటే మీకు తెలుసు ఎన్ని సంవత్సరాల కృషి ఉంటుందో. ఇంత కృషి చేసి చదివినప్పుడు ఎవరో చదువులేనివాడు ఒక మందు ఇచ్చి నేను తగ్గించేస్తాను అంటే ప్రజలు ఎంతవరకు నమ్మొచ్చు? ఆ విషయం కొంచెం ఆలోచించాలి. ఎవరో కట్టిమంది ఇచ్చేస్తున్నాడు, అది ఇస్తే క్యాన్సర్ తగ్గిపోద్దా? అంత ఈజీగా తగ్గిపోతే మనం ఎంత కష్టపడ్డా ఎందుకండి? ఇంత కష్టపడి ఇంత రీసెర్చ్లు చేసి ఇంకా ఏం చేస్తే బాగుంటుందని రోజంతా ఇంత తాపత్రయపడాల్సిన అవసరం లేదు కదా. సో ఈ సింపుల్ లాజిక్ పేషెంట్స్ ఆలోచించాలి. ఇంత కష్టం ఎందుకు అవుతుంది? ఇంత కష్టం ఎందుకు? చర్చ ఎంతో అవసరం. అంత సింపుల్ గా తగ్గిపోతే మనం ఈ చర్చ కూడా మనకు అవసరం లేదు, ఇంత అవగాహన సదస్సులు కూడా అవసరం లేదు. సో ఇంత అవసరం కాబట్టి ఇందులో ఏదో ఉంది, ఈ వైద్యం మనం ప్రాపర్ గా చేయించుకోవాలి అని ఈ పేషెంట్స్ గ్రహించాలి. అవును. సో మరి వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యంగా మీరు ప్రజలకి? కరెక్ట్ వైద్యం చేయించుకోవాలండి, కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అది నేను చెప్పేది. అపోహలకి లోన్ కావద్దు, సరైన వైద్యం చేయించుకోవాలి. తొందరగా డయాగ్నోస్ చేసి సరైన వైద్యం చేయించుకుంటే మనం క్యాన్సర్ ని జయించగలం. అయితే వీళ్ళకి ఏమైనా సింటమ్స్ తెలుస్తాయంటారా వెళ్ళడానికి? టెస్ట్ల కోసం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇందాక మీరు అన్నారు అంటే హెల్త్ జ్వరం వస్తుంది బాగా, క్యాన్సర్స్ కి సిమ్టమ్స్ వస్తాయండి. కొన్ని రకాల క్యాన్సర్స్ సిమ్టమ్స్ రావు, వాళ్ళకి స్క్రీన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తున్నా ఉంటాం, అందరు ఆడవాళ్ళు ప్యాప్స్మియర్ చేయించుకోవాలి, ఈ బ్రెస్ట్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి ఒక్కొక్క ఏజ్ వచ్చిన తర్వాత, అండ్ రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకుంటే డాక్టర్ దగ్గరికి అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ ఏమన్నా తేడాలు ఉంటే మనం తొందరగా గ్రహించవచ్చు, తొందరగా సిమ్టమ్స్ వచ్చి లోపలే మనం తెలుసుకోవచ్చు. ఇండియన్ స్టైల్ ఎట్లా ఉంటుందంటే 40 years దాటిన తర్వాత లేకపోతే అప్పటి నుంచి చూపించుకోవచ్చులే, ఇంకా ముందే అవసరం లేదన్నట్టుగా ఉంటుంది. అయితే ఎప్పటి నుంచి అవసరం అంటారు హెల్త్ చెకప్ అనేది ఎవ్రీ పర్సన్ కి? చూడండి, మనం పిల్లల్లో చూస్తుంటే ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్ ఉంటుంది కదండి, అప్పుడల్లా మనం డాక్టర్ తీసుకెళ్తాం. సో 5 years స్కెడ్యూల్ ఉన్నప్పుడు ఆ స్కెడ్యూల్ పీరియాడికల్ గా జనరల్ హెల్త్ చెక్ జరుగుతుంది. ఉమెన్ లో యూజువల్లీ కన్సీవ్ అయిన ప్రెగ్నెన్సీ అప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం, సో హెల్త్ చెక్ చేస్తారు. దాని తర్వాత కూడా పోస్ట్ డెలివరీ కూడా ప్యాప్స్ ఒక 2 years ఒకసారి అయినా ప్యాప్స్ మీద చేయించుకోవాలి. నేను కొంచెం మంది చూస్తున్నాను యాజ్ ఎర్లీ as 30 years లో కూడా, ఆ ఏజే కాదు 20 ఏళ్ళు 30 ఏళ్ళలో కూడా పేషెంట్స్ క్యాన్సర్ వస్తుంది. సో ఎప్పుడైనా సరే అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ ఫ్యామిలీ డాక్టర్ని కలిసి రెగ్యులర్ హెల్త్ చెక్ చేయించుకుంటే మోర్ దెన్ టెస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామిన్ చేస్తే సో ఏమైనా లోపాలు వస్తాయి మనం వెంటనే పసిగట్టి దాన్ని వైద్యం చేయొచ్చు. ఓకే, కొన్ని రకాల క్యాన్సర్స్ ని అసలు నయం చేయలేము, ఇంకా అంటే జరుగుతున్నాయి పరిశోధనలు కానీ ఇంకా నయం చేయట్లేదు అంటున్నాం కదా. సో అవి ఏంటి, ఏవి ఉన్నాయి అంటారు? అవి కొన్ని రకాలు ఉంటాయండి, అంటే మనకి మెటాస్టాసిస్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్, ఎక్కడి నుంచి వచ్చో తెలియదు. కొన్ని రకాల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కానీ, కొన్ని రకాల సార్కోమాస్ అంటాం, ఇవి కొంచెం కష్టతరం వాటిని కంట్రోల్ చేయడం. కానీ ఇది కూడా ఎర్లీ స్టేజ్ లో మనం డయాగ్నోస్ చేస్తే
అవి తొలగించి వాటిని కూడా నయం చేయొచ్చు. ఓకే, అంటే లైఫ్ స్పాన్ ని పెంచవచ్చు. ఈ లైఫ్ స్పాన్ పెంచడానికి కూడా చాలా ఇంపార్టెంట్. 6 months to 1 year అని చెప్పినా సరే 6 months to 1 year లో పేషెంట్ చాలా మటుకు చేయొచ్చు. అంటే ఫ్యామిలీని సెట్ చేయొచ్చు, పెళ్లి చేయొచ్చు పిల్లలకి, వాళ్ళు మొత్తం ఢిల్లీ రావడం ఇవన్నీ చేయొచ్చు. అండ్ ఈ 1 year దే హ్యావ్ క్వాలిటీ లైఫ్. అంటే వాళ్ళు బెడ్ మీద ఉండకుండా అట్లీస్ట్ వాళ్ళ పనులు వాళ్ళు చక్కబెట్టుకోవచ్చు. ప్రపంచం అంతా తిరిగి తగ్గుతుందో అనుకునే బదులు ఇది తగ్గదు అనే యాక్సెప్టెన్స్ చాలా ఇంపార్టెంట్. యాక్సెప్టెన్స్ చేసి అండ్ వాట్ ఎవర్ ఉన్న వైద్యం చేయించుకుని మిగతా ఫ్యామిలీని సెటిల్ చేసుకో. అట్లాగే క్యాన్సర్ పేషెంట్స్ కి వాళ్ళకి ఎంత మనోనిబ్బరం అవసరమో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి అని అంటూ ఉంటారు కదా. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటారు? యాక్సెప్టెన్స్ అండి. ఒక వైద్యం ఒక ఇది వస్తే మనం షుగర్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, బీపీని యాక్సెప్ట్ చేస్తున్నాం. ఒక పేషెంట్ కి సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది, హార్ట్ అటాక్ వచ్చి పడిపోయినప్పుడు అది యాక్సెప్ట్ చేయగలుగుతున్నాం. సో క్యాన్సర్ కూడా అట్లే యాక్సెప్ట్ చేయాలి. చూడండి, సడన్ గా ఒక పక్షవాతం రావచ్చు, సడన్ గా హార్ట్ అటాక్ చేస్తున్నాం, సడన్ గా కిడ్నీలు పాడైపోతున్నాయి. ఇట్లాగే క్యాన్సర్ వచ్చినా కూడా ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, పేషెంట్ ఇట్లా ఉంది, దీనికి వైద్యం చేయాలి, ఈ దీని ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఏంటి, ఎట్లా చేస్తే బాగుంటుంది, దీనికి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఇవ్వచ్చు. ముందు భయపడిపోయి ఇటు పరిగెట్టి మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకుని మల్టిపుల్ ఇంకేమన్నా ఆల్మోస్ట్ శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు వెతుకుతున్నారు. ఇంత వెతకాల్సిన లేదండి. ఇప్పుడు ప్రతి ఊర్లోని క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, వెళ్ళి ఒక మంచి వైద్యం చేస్తే ఆ పేషెంట్ సపోర్ట్, అంతకు మించి సపోర్ట్ ఏముంటుందండి ఫ్యామిలీ సపోర్ట్ కన్నా. ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. జై బాబు. సో చూసారు కదండి, మరి వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మనకి డాక్టర్ మెహర్ లక్ష్మి గారు ఎన్నో విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా బాగా ఎటువంటి అపోహల్ని నమ్మకుండా ఫస్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్ ని కలవండి. డయాగ్నోసిస్ అయిపోయిన వెంటనే మీ లైఫ్ స్పాన్ ని పెంచుకునే ఛాన్సెస్ ఉంటాయి ఇట్లాంటి సందర్భాల్లో. అండ్ ఈ డైట్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఇది తాగండి అది తాగొద్దు దానివల్ల తగ్గొచ్చు, అట్లాంటి వేటిని నమ్మొద్దు. ఇంగ్లీష్ మెడిసిన్ అనేది అథెంటికేషన్ ఉంది కాబట్టి దాన్నే నమ్మండి అని చెప్తున్నారు. సో ఇది హెల్ప్ లైన్. నమస్తే.